నమస్తే EV6 టీవీ న్యూస్ కి స్వాగతం. నేను ప్రవళిక. ముందుగా నేటి ముఖ్యాంశాలు. 2 దశాబ్దాలుగా తెలంగాణ రాజకీయాలని ప్రభావితం చేస్తున్నారు కేసీఆర్. బై ఛాన్స్ అయిన రాజకీయాలలోకి రాలేదు. బై ఛాన్స్ వాటిని ఎంచుకున్నారు. తను పుట్టిన ప్రాంతం, కుటుంబం, పరిస్థితులు ఎన్ని పరిమితులు విధిస్తున్నా వాటిని అధిగమించారు. ఏదో ఒక పార్టీలో ఎవరో ఒకరికి అనుమాయంగా మిగిలిపోలేదు. కొత్త పార్టీని స్థాపించారు. కొత్త రాష్ట్రాన్ని సాధించారు. కొత్త చరిత్రను సృష్టించారు. స్వరాష్ట్ర సారథి ఇప్పుడు సమైక్య విలువల కోసం సమర శంఖం పూరిస్తున్నారు. దేశంలో గుణాత్మక మార్పు కోసం మరో పోరాటానికి సమాయత్తమవుతున్నారు. సింగరేణి సహా దేశంలోని అన్ని బొగ్గు గనుల 11వ వేజ్ బోర్డు కాల పరిమితి 5 ఏళ్లు ఉండేలా ఒప్పందం జరిగింది. బుధవారం ఢిల్లీలోని సామ్రాట్ హోటల్లో కోల్ ఇండియా చైర్మన్ అగర్వాల్ అధ్యక్షతన జరిగిన 11వ JBCCI సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. భేటీలో భాగంగా వేతన ఒప్పందంపై కోల్ ఇండియా, సింగరేణి కంపెనీ, 4 జాతీయ సంఘాల ప్రతినిధులు చర్చించారు. నవరత్న, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల్లో వేతన ఒప్పంద కాల పరిమితి 10 ఏళ్లుగా ఉందని, బొగ్గు పరిశ్రమల్లోనూ ఇలానే ఒప్పందాలు చేసుకోవాలని కోల్ ఇండియా యాజమాన్యం పట్టుబట్టింది. సంస్థలో పనిచేస్తున్న అధికారులతో పోలిస్తే కార్మికుల బేసిక్ ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. తెలంగాణ కుంభమేళా ఆసియా ఖండంలో అతిపెద్ద ఆదివాసీ జాతర బుధవారం ఘనంగా ప్రారంభమైంది. కోరిన కోరికలు తీర్చే వనదేవత సారలమ్మ బుధవారం రాత్రి మేడారం గద్దపై కొలువుదీరింది. తొలుత కన్నెపల్లి నుంచి మేడారంలో ఉన్న కన్నతల్లి సమ్మక్క చెంతకు సారలమ్మ చేరుకుంది. రాత్రి 10 గంటల 45 నిమిషాలకు గద్దెలపైకి వచ్చింది. సారలమ్మతో పాటే గంగారం మండలం పునుగొండ నుంచి పగిడిద రాజు, ఏటూరు నాగారం మండలం కొండాయి నుంచి గోవిందరాజు గద్దెలపైకి చేరారు. ముగ్గురి రాకతో మేడారం వనజాతర వైభవంగా మొదలైంది. నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు అందుతున్న వైద్య సేవలపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్పర్సన్ జస్టిస్ చంద్రయ్య ఆరా తీశారు. బుధవారం ఆయన ఆకస్మికంగా నిమ్స్ ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా నిమ్స్ ఎమర్జెన్సీ బ్లాక్ లో చికిత్స పొందుతున్న పలువురు రోగులను పరామర్శించారు. ఆయా రోగుల సహాయకులను సైతం విచారించి ఆసుపత్రిలో ఎదురవుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి వైద్యులు, ఇతర వైద్య సిబ్బందిని కూడా కలిశారు. అనంతరం నిమ్స్ సంచాలకులు ప్రొఫెసర్ కె మనోహరత్తో సమావేశమై ఆసుపత్రికి సంబంధించి పరిపాలన వ్యవహారాలు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రేటర్ నగరంలో ట్రాఫిక్ చిక్కులు లేని ప్రయాణాల కోసం ఇప్పటికే వ్యూహాత్మక రహదారుల పథకం ద్వారా పలు ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, జంక్షన్ల అభివృద్ధి వంటి పనులు చేస్తున్న GHMC ఆయా ప్రాంతాలలో రైల్ ఓవర్ బ్రిడ్జిలు, రైల్ అండర్ బ్రిడ్జిలు కూడా నిర్మించాల్సిన అవసరం ఉందని గుర్తించింది. ఇప్పటికే పురోగతిలో ఉన్న డజన్కు పైగా ROBలు, RUBలతో పాటు కొత్తగా మరో 3 RUBలు, 6 ROBలు నిర్మించాలని భావిస్తుంది. ఆ మేరకు ప్రతిపాదనను కూడా సిద్ధం చేసింది. ఆయా ప్రాంతాలలో ఎదురవుతున్న ట్రాఫిక్ చిక్కుల్ని తగ్గించేందుకు సదరు ప్రాంతాలలో సాధ్యాలను పరిగణలోకి తీసుకొని ఈ ప్రతిపాదనను రూపొందించింది. ప్రస్తుతం ట్రాఫిక్ సర్వే పనులు జరుగుతున్నాయి. బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్కు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులను జారీ చేసింది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా యోగి ఆదిత్యనాథ్కు ఓటు వేయకుంటే బుల్డోజర్లు సిద్ధంగా ఉన్నాయంటూ ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన వ్యాఖ్యలపై 24 గంటల్లో వివరణ ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఆ సమయంలోపు ఆయన వివరణ ఇవ్వకుంటే తదుపరి చర్యలు తీసుకుంటామని ఈసీ వెల్లడించింది. అయితే ఉత్తరప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా 2 విడతల్లో పోలింగ్ ప్రక్రియ పూర్తి చేశారు. త్వరలో 3వ విడతలో పోలింగ్ జరగనుంది. ఈ సందర్భంగా మంగళవారం ఎమ్మెల్యే రాజా సింగ్ మాట్లాడుతూ యూపీలో ఉండాలంటే యోగికి ఓటు వేయాల్సిందేనని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర సీనియర్ పురుషుల చెస్ ఛాంపియన్షిప్లో జె రామకృష్ణ ఛాంపియన్గా నిలిచాడు. ఎల్బీ స్టేడియంలో 9 రౌండ్ల పాటు జరిగిన టోర్నీలో హైదరాబాద్కు చెందిన రామకృష్ణ కొల్లూరి భరత్ కుమార్ రెడ్డి 8 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. అయితే మెరుగైన ట్రై బ్రేక్ స్కోర్ ఆధారంగా ర్యాంకింగ్ను వర్గీకరించగా రామకృష్ణకు టాప్ ర్యాంక్, భరత్ కుమార్ రెడ్డికి 2వ ర్యాంక్ లభించాయి. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం సమైక్య స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రాల హక్కులను హరిస్తుందంటూ గలం విప్పిన ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుకు క్రమంగా వివిధ రాష్ట్రాల సీఎంల నుంచి మద్దతు పెరుగుతుంది. ఇప్పటికే పశ్చిమ బెంగాల్ సీఎం
మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం స్టాలిన్, మాజీ ప్రధాని దేవేగౌడ్ సీఎం కేసీఆర్ కు అండగా నిలవగా, తాజాగా మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే సైతం కేసీఆర్ కు మద్దతు పలికారు. దేశాన్ని విభజన శక్తుల నుంచి కాపాడుకోవడానికి సరైన సమయంలో గలం విప్పారంటూ కేసీఆర్ ను ప్రశంసించారు. మోదీ ప్రభుత్వంపై పోరాటానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ మేరకు ఠాక్రే బుధవారం సీఎం కేసీఆర్ కు స్వయంగా ఫోన్ చేశారు. ఈ నెల 20న ముంబై రావాలని ఆహ్వానించారు. విజయవాడ బెంచ్ సర్కిల్ ఫ్లైఓవర్ 2 ప్రారంభోత్సవం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో బహిరంగ సభ జరగనున్న నేపథ్యంలో ఈ నెల 17వ తేదీ గురువారం నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ టీకే ఠానా బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నూతనంగా నిర్మించిన ఫ్లైఓవర్ ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కలిసి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభిస్తారన్నారు. అనంతరం స్టేడియంలో జరిగే బహిరంగ సభలో నాయకుల ప్రసంగం ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో నగరంలో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వాహన రాకపోకలను వేరే మార్గాలకు మళ్లిస్తున్నట్లు పేర్కొన్నారు. హైకోర్టు పేరుతో తప్పుడు లెటర్ ప్యాడ్లు సృష్టించి కొందరు వ్యక్తులు వాట్సాప్లో సర్క్యులేట్ చేస్తూ ఉద్యోగాల పేరుతో మోసం చేస్తున్నారని ఉద్యోగార్థులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైకోర్టు హెచ్చరించింది. ఉద్యోగాల భర్తీపై వచ్చే తప్పుడు నోటిఫికేషన్లను, లెటర్లను తమ దృష్టికి తీసుకురావాలని కోరింది. తప్పుడు వాట్సాప్ సందేశాలు, నకిలీ నోటిఫికేషన్లను వ్యాప్తి చేస్తే వారిని ప్రాసిక్యూట్ చేస్తామని హెచ్చరించింది. తప్పుడు హైకోర్టు లెటర్ ప్యాడ్ తయారు చేసి హైకోర్టు రిజిస్టర్ సంతకాన్ని స్కాన్ చేసి క్లర్క్ ఉద్యోగాలంటూ వాట్సాప్లో వ్యాప్తి చేస్తున్న వ్యవహారంపై హైకోర్టు చర్యలు చేపట్టింది. తుళ్లూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ తప్పుడు సందేశాల వ్యాప్తి వేసుకున్న కుట్రదారులను, నేరస్తులను చట్టం ముందు నిలబెట్టాలని పోలీసులను కోరింది. ఉద్యోగ అవకాశాలు ఇతరులు కూడా హైకోర్టు భర్తీ చేసే ఉద్యోగాల విషయంలో హైకోర్టు వెబ్సైట్ను మాత్రమే చూడాలని కోరింది. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలోని జొన్నగిరి సమీపంలో బంగారం వెలికితీత పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. పైలట్ ప్రాజెక్టు మంచి ఫలితాలు ఇవ్వడంతో గోల్డ్ మైన్ ప్లాంట్ ఏర్పాటుకు జియో మైసూర్ సంస్థ ముందుకొచ్చింది. ప్లాంట్ను నెలకొల్పి ఏడాదిలోపు బంగారం నిక్షేపాలు వెలికితీత పనులు చేపట్టింది. జిల్లాలలోని తుగ్గలి, మద్దికెర మండలాల్లో బంగారు నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయని 1994లోనే జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సర్వే ద్వారా నిర్ధారించింది. భారత్ ప్రభుత్వం మైనింగ్ సెక్టార్లో విదేశీ పెట్టుబడులు ఆహ్వానించిన తర్వాత 2005లో జియో మైసూర్ అనే సంస్థ జొన్నగిరి సమీపంలో గోల్డ్ మైన్ నిర్వహణకు దరఖాస్తు చేసింది. దరఖాస్తును అప్పటి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం పరిశీలించింది. ఆన్లైన్ ద్వారా అమాయక ప్రజలను మోసం చేస్తున్న 2 అంతర్రాష్ట్ర సైబర్ నేరగాళ్లను కడప పోలీసులు మంగళవారం రాత్రి మైదుకూరు ఆర్టీసీ బస్టాండ్లో అరెస్ట్ చేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం జిల్లా అదనపు ఎస్పీ ఎం దేవప్రసాద్ వివరాలు వెల్లడించారు. కడప జిల్లాలలోని మైదుకూరు సబ్ డివిజన్ పరిధిలోని బ్రహ్మంగారి మఠం మండలం ఎన్ గొల్లపల్లికి చెందిన దేవరకొండ జగదీశ్వరి అనే మహిళకు 2021 జనవరి 11న ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి ఆమె తండ్రి తనకు బాగా తెలుసునని నమ్మబలికాడు. తాను బి మఠం ఏఎస్ఐ అని, తమ బంధువులు ఆసుపత్రిలో ఉన్నారని, 40,000 సర్దితే గంటలోనే కానిస్టేబుల్ ద్వారా తిరిగి డబ్బు పంపిస్తానని మాయమాటలు చెప్పాడు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని ఆత్మకూరులో తెనాలి రోడ్డులో అక్షయ పాత్ర వంటశాలను శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీలు తలసిల రఘురాం, మురుగుడు హనుమంతరావు, లేళ్ల అప్పిరెడ్డి తదితరులు బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అక్షయ పాత్ర ఆధ్వర్యంలో గుంటూరు, కృష్ణా జిల్లాలలోని అనేక ప్రభుత్వ పాఠశాలకు భోజనం అందిస్తున్న నేపథ్యంలో అధునాతమైన సాంకేతికతతో ఒకేసారి వేలాది మందికి భోజనం వండేలా ఏర్పాటు చేసిన వంటగదుల భవనాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభిస్తారని తెలిపారు. కాగా కొలనుకొండ వద్ద జాతీయ రహదారి పక్కన ఇస్కాన్ నిర్మించనున్న ఆలయానికి సీఎం శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో ఏర్పాట్లను తలసిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు. భారత్ క్రికెట్ అండర్-19 జట్టు వైస్ కెప్టెన్ షేక్ రషీద్ బుధవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా షేక్ రషీద్ను వైఎస్ జగన్ అభినందిస్తూ పలు ప్రోత్సాహకాలను ప్రకటించారు. 10 లక్షల నగదు బహుమతి, గుంటూరులో నివాస స్థలం కేటాయింపుతో పాటు ప్రభుత్వం తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. షేక్ రషీద్ గ్రాడ్యుయేషన్ పూర్తి కాగానే సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం ఇవ్వాలని, ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రకటించిన 10 లక్షల చెక్కును సీఎం చేతుల మీదుగా అందజేశారు. షేక్ రషీద్ స్వస్థలం గుంటూరు జిల్లా ప్రతిపాడు మండలం పాత మల్లాయపాలెం సామాన్య కుటుంబం నుంచి వచ్చిన 17 ఏళ్ల రషీద్ అంతర్జాతీయ క్రికెట్లో చక్కగా రాణిస్తూ క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. టీమిండియా యువ జట్టు ఆసియా కప్ గెలవడంలో, అండర్-19 ప్రపంచ కప్ను 5వ సారి గెలవడంలో ఇతను కీలక పాత్ర పోషించాడు. అంతర్జాతీయ పారిశ్రామిక వాణిజ్య అవకాశాలను సద్వినియోగం చేసుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి నడిపించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేస్తుంది. దేశ తూర్పు తీరంలో రాష్ట్రాన్ని కీలకమైన లాజిస్టిక్ హబ్గా తీర్చిదిద్దేందుకు కార్యాచరణ చేపట్టింది. అందుకోసం రాష్ట్రంలో 4 భారీ మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కులను నెలకొల్పాలని నిర్ణయించింది. మొదటి దశగా విశాఖపట్నం, అనంతపురంలలో ఎంఎంఎల్పీలను నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఉపరితల రవాణా శాఖతో ఒప్పందం చేసుకోనుంది. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గురువారం నిర్వహించే కార్యక్రమంలో కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పందం చేసుకోనున్నాయి. ఇక రాష్ట్రంలో పారిశ్రామిక పర్యాటక అభివృద్ధికి బాటలు వేసేందుకు 10,401 కోట్లు నిర్మించిన 31 రహదారుల ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. ఇక ఇవి నేటి ముఖ్యాంశాలు. చూస్తూనే ఉండండి EV6 టీవీ న్యూస్.